దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మహిళా సాధికారతకు దిక్సూచి అని పిలిచిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ గడపను దాటలేకపోయింది. ఇది కేవలం ఓట్ల గణితంలో ఓటమి కాదు, భారత భవిష్యత్ రాజకీయంలో ఒక పెను సంఘర్షణ. మహిళా రిజర్వేషన్ అనేది ఈరోజు పుట్టిన ఆలోచన కాదు, 3 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం. 1996లో దేవేగౌడ ప్రభుత్వం తొలిసారి ఈ బిల్లును ప్రవేశపెట్టింది. అటు తర్వాత 1998 నుంచి 2023 వరకు వాజ్పేయి హయాంలో పలుమార్లు ప్రయత్నం జరిగినా ఏకాభిప్రాయం అందని ద్రాక్షే అయింది. ఇక 2010లో యూపీఏ హయాంలో రాజ్యసభ ఆమోదం పొందిన లోక్సభలో అడుగు ముందుకు పడలేదు. చివరిగా 2023లో నారీ శక్తి వందన్ అధినియం ద్వారా చట్టంగా మారినప్పటికీ అమలుకు మాత్రం డీలిమిటేషన్ అనేది ముడిపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనాభా గణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. దీనికోసం రాష్ట్రపతి ఒక డీలిమిటేషన్ కమిషన్ను నియమిస్తారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పనిచేసే ఈ సంస్థ ఇచ్చే ఆదేశాలను ఏ కోర్టులోనూ సవాలు చేసే వీలుండదు. ఇప్పటి వరకు భారతదేశం 4 సార్లు పునర్విభజన చూసింది. 1951 లెక్కల ప్రకారం తొలిసారి 489 సీట్లు కేటాయిస్తే 1971 నాటికి అవి 543కి చేరాయి. నేటికి మనం కొనసాగిస్తున్నది ఆనాటి సంఖ్యనే. ఇక 2002లో మరో కమిషన్ ఏర్పాటు చేసినా అది కేవలం సరిహద్దులను దాటిన తప్ప సీట్ల సంఖ్యను పెంచలేదు. అయితే ఇక్కడే ఒక రాజకీయ చిక్కుముడి ఉంది. 1970 దశకంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ద్వారా జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలు నష్టపోకూడదని సీట్ల సంఖ్యను 2000 సంవత్సరం వరకు ఫ్రీ చేసింది. అటు తర్వాత వాజ్పేయి ప్రభుత్వం ఆ గడువును 2026 వరకు పొడిగించింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తెచ్చిన 131వ సవరణ ఆ గడువు కంటే ముందే కొత్త జనాభా లెక్కలతో సంబంధం లేకుండా 2011 ప్రాతిపదికన వెంటనే పునర్విభజన చేయాలని ప్రయత్నించింది. కానీ ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది. హోంమంత్రి అమిత్ షా డీలిమిటేషన్ను పరిపాలనా సౌలభ్యమని సమర్థిస్తుంటే దక్షిణాదిలోని కొన్ని పార్టీలు దీనిని ఒక రాజకీయ శిక్షగా భావిస్తున్నాయి. జనాభా నియంత్రించి దేశాభివృద్ధికి సహకరించినందుకు మా సీట్లు తగ్గిస్తారా అని తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు గలమెత్తుతున్నాయి. ఒకవేళ లోక్సభ సీట్లు 815కు పెరిగితే కేవలం ఉత్తరాది రాష్ట్రాలే కేంద్ర పీఠాన్ని నిర్ణయించే స్థాయికి వెళ్తాయి. అప్పుడు దక్షిణాది గొంతు పార్లమెంటులో బలహీనపడదా అన్నదే ఇక్కడ బిగ్ క్వశ్చన్. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సీట్ల పెంపు అంటే అది కేవలం సంఖ్యల మార్పు కాదు, అది పన్ను చెల్లింపుదారుడిపై పడే అదనపు భారం. ఏడాదికి 1000 కోట్లు కేవలం ప్రజాప్రతినిధుల జీతాలు, పెన్షన్లు, నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. 55 రోజులు మాత్రమే జరిగే సమావేశాల కోసం ఇంతమంది ఎంపీలు అవసరమా అన్న చర్చ కూడా దేశ ప్రజలు నడుస్తోంది. ఇక 5 ఏళ్లలో ఈ ఖర్చు 50,000 కోట్ల వరకు దాటవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. మహిళా రిజర్వేషన్ అనేది ఒక భావోద్వేగపూరితమైన అంశం. కానీ ప్రభుత్వం దానిని డీలిమిటేషన్తో ముడిపెట్టడం ద్వారా ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టాలని చూసింది. అటు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడం, ఇటు సీట్ల సంఖ్య పెంచి రాజకీయ ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవడం. కానీ విపక్షాలు ఈ వ్యూహానికి అడ్డుకట్ట వేశాయని చెప్పాలి. మహిళా సాధికారతకు చిత్తశుద్ధి ఉంటే సీట్ల పెంపుతో సంబంధం లేకుండా చట్టాన్ని అమలు చేయాలన్నది ఒక వాదన. అయితే డీలిమిటేషన్ లేకుండా అమలు అసాధ్యం అనేది ప్రభుత్వం చెబుతున్న మాట. ఈ రెంటికి మధ్య ఉన్న అంతరంగాన్ని పూరించినంత వరకు మహిళా కోటా కళ నెరవేరడం కష్టమే. ఇక రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి రాజ్యాంగబద్ధమైన చిత్తశుద్ధి మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం చూపగలదు. అప్పటి వరకు అటు 50% కోటా కోసం మహిళా లోకం, ఇటు సీట్ల పెంపు కోసం రాజకీయ వర్గాలకు నిరీక్షణ తప్పదనే అనిపిస్తుంది. డీలిమిటేషన్ మహిళా కోటా బిల్ వేగిపోవడం వల్ల లాభమా, నష్టమా? మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి.